ఇట్టి పరిస్థితుల్లో పిఠాపురం నియోజకవర్గానికి కొనతల వారికి అది స్థిరకాలంగా ఉండిపోద్దండి. పురాణాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చూసామా, ఆయన మహేశ్వరుడు అనమాట, ఈశ్వరుడు, ఆయనకేమొద్దు. బాబాయ్ మీ పేరు? నా పేరు ఎం నారాయణ రెడ్డి, పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకుడిని అండి. పవన్ అప్పుడు నాకు 52 సంవత్సరాలండి. 52 సంవత్సరాలతో నేను పంచాయతీలోని నేను 30 సంవత్సరాలు పెట్టి నేను పంచాయతీ బోర్డులో నెమ్మదిగా పనిచేస్తున్నానండి. ఏ సంవత్సరం ఆ సంవత్సరమే చూస్తున్నానండి. ఏంటంటే 8 నెలల్లో ఈ పవన్ కళ్యాణ్ గారు చేసిన అంత విధంగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదండి. ఏంటి ఇలా పవన్ కళ్యాణ్ గారు ఇలా మా పిఠాపురం నియోజకవర్గానికి భీమవరం వైజాగ్ వాళ్ళు దురదృష్టం వల్లే ఆయన వదులుకున్నారండి. ఇవాళ మాకు ఏంటంటే శ్రీపాద వల్లభుడు జన్మస్థలం అండి పిఠాపురం. అందువల్ల శ్రీపాద వల్లభుడు లాగా మా పిఠాపురానికి ఈ పవన్ కళ్యాణ్ రావడం వల్ల 8 నెలల్లో చాలా అభివృద్ధి జరిగిందండి. ఇవాళ 100 పడకలు ఒక నియోజకవర్గంలో 100 పడకలు హాస్పిటల్ కడుతున్నారంటే అది చాలా గ్రేట్. మా పిఠాపురం నియోజకవర్గం అందరూ అదృష్టం అండి. ఇవాళ ఏలేరు ఆధునీకరణ కూడా చేస్తున్నారండి, అది కూడా మాకు అదృష్టం అండి. తర్వాత ఏంటంటే 30-40 సంవత్సరాలు పెట్టి ఏలేరు ఆధునీకరణ అవ్వలేదండి. వరదల వల్ల మేము ఎంతో ఏలేరు కాలం వల్ల పాజిటివ్ వల్ల మేము ఎంతో నష్టపోతున్నామండి. ఇలా సముద్రం కోత వల్ల ఉప్పాడ ఇవన్నీ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా నష్టపోయారండి. కొన్ని వందల ఎకరాలు పోయండి. ఇలా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో స్నేహంతో ఇలా బోడంత గ్రాంట్ తెచ్చి ఇలా ఉప్పాడ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నారండి. ఇవాళ ఏంటంటే ఒక్క విషయం చెప్పుకోవాలండి, ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ పిఠాపురం నియోజకవర్గం రావాలంటే జిల్లాలో ఒకటే ఉంటుందండి. అలాంటిది ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ ఇవాళ కళ్యాణ్ గారు మా పిఠాపురం నియోజకవర్గంలో దాన్ని ఏర్పాటు చేశారండి. అలాగే ఏంటంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ఎలాగైతే ఉందో, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉందో, ఇవాళ పిఠాపురం నియోజకవర్గం కొనతల వారు పవన్ కళ్యాణ్ గారికి కొన్ని సంవత్సరాల వల్ల ఆయనకు ఉండిపోద్దండి పిఠాపురం నియోజకవర్గం. మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి పిఠాపురం ఎమ్మెల్యే, పిఠాపురంలో చాలా బాగా చేస్తున్నారు అని అంటున్నారు. ఓన్లీ ఆ పిఠాపురం వరకే కాన్సన్ట్రేషన్ చేస్తారంటారా? మిగతా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క గ్రామాల్ని కూడా ఫోకస్ చేసి మంచి చేస్తారంటారా అభివృద్ధి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే, పిఠాపురానికి ఎమ్మెల్యే అనేది డిప్యూటీ సీఎం అయ్యారంటే అందరికీ స్నేహం చేస్తారు. అతను అక్కడ రాకపోయినా కూడా ఆయన మా నాయకులందరూ కూడా రావట్లేదు అంటున్నారండి. ఆయన వచ్చినప్పుడు ఒకటే చెప్తున్నాడు, నేను ఏం చెప్తున్నానంటే నేను మొత్తం స్టేట్ అంతా చూసుకోవాలా, అందువల్ల మీకు ఏం కావాలో నాకు పంపించండి అని ఒక మర్రిరెడ్డి శ్రీనివాస్ గారిని అక్కడ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టి ఆయన ఎవరికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఎలా అయితే చేయాలో అలాగా ఈ మర్రిరెడ్డి శ్రీనివాస్ గారు చేస్తున్నారండి. అందువల్ల మాకు లోటు లేదండి. నియోజకవర్గం అంతా మీ స్టేట్ అంతా కూడా ఆయన అభివృద్ధి చేస్తారండి. మరి రీసెంట్గా చిరంజీవి గారు ఒక ఆడియో లాంచ్లో అన్నారు, ఇంట్లో అందరూ ఆడపిల్లలు అయిపోయారు, ఒక్క మగపిల్లోడు ఉంటే బాగుండు అని చెప్పని ఆయన ముచ్చటపడ్డారు. దీన్ని అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆడపిల్లలు ఎందులో తక్కువ, ఎందుకు ఆడపిల్లలను చులకనగా చేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏంటంటే ఇందిరాగాంధీ గారు ఆడపిల్ల కదండి, ఆవిడ చేయలేదండి. చేయలేదండి. ఏమేం లేకపోయినా వాళ్ళ పిల్లలు కూడా రాకపోయినా పర్లేదండి. వాళ్ళకి ఒక తన్నయ్యుడు ఉన్నాడండి పవన్ కళ్యాణ్ గారికి. ఆయనకి శ్రీపాద వల్లభుడు లాంటివాడు జన్మ ఇచ్చారండి. అందువల్ల అంటే ఈయన అనంతరం ఆయన చూసుకుంటారండి. ఇట్టి పరిస్థితుల్లో పిఠాపురం నియోజకవర్గానికి కొనతల వారికి అది స్థిరకాలంగా ఉండిపోద్దండి. ప్రభుత్వం కక్ష రాజకీయాలు చేస్తుంది, దోచుకుంటుంది, దాచుకుంటుంది అని అంటున్నారు కదా, ఈయన ఎక్కడిది దోచుకోనికి దాని కానీ ఎక్కడ చేస్తానండి? మోడీ గారు అండ ఉండడం వల్ల ఆయన ఎక్కడ అప్పులు కంటే తేలేదండి. ఆ మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం వల్ల ఈయన తెచ్చిపడి ఇక్కడ ఇస్తున్నాడండి, దాంట్లోనే అభివృద్ధి చేస్తున్నారండి. ఒక మాటలు ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఏదండి ఎలాగండి? ఈ ప్రభుత్వం 8 నెలల్లో ఇంత గొప్పగా చేసిన ఏ ప్రభుత్వం లేదండి, ఎవరు కూడా చేయలేరండి. ఈ కూటమి ప్రభుత్వం స్థిరకాలం అలా కొన్ని సంవత్సరాల కాలం ఉంటే ఇక్కడ ఈ కూటమి ద్వారాగానే ఇది నెక్కుతుందండి. బాబాయ్ మీ పేరు? సత్యనారాయణ. ప్రజెంట్ చిరంజీవి గారు రీసెంట్గా చూసుకుంటే ఒక ఆడియో లాంచ్లో ఏమన్నారంటే ఇంట్లో అందరూ ఆడపిల్లలు అయిపోయారు, ఒక మగపిల్లోడు ఉంటే బాగుండిద్ది అని అన్నారు. అపోజిషన్ వాళ్ళు ఏమన్నారంటే ఈ మాటకి ఏంటి చిరంజీవి గారు ఇలా మాట్లాడారు, ఆడపిల్లలు ఎందులో తక్కువ, ఆడపిల్లలు ఏమన్నా తక్కువ అని అంటున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చిరంజీవి గారు మాట్లాడేదని 100% కరెక్ట్గా ఉంటుందమ్మా. ఆయన ఆలోచించి చాలా జాగ్రత్తగా మాట్లాడతారు.
ఎవరో ఏదో మాట్లాడుకుంటారమ్మా, దాని గురించి మనం చెప్పడం కూడా తప్పే నా లెక్క. చిరంజీవి గారు అన్నదాన్ని విమర్శించే హక్కు మటు ఎవరికి లేదు, నా అభిప్రాయం అది. గతంలో డిప్యూటీ సీఎంని చూశారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డిప్యూటీ సీఎంని చూస్తున్నారు. వీళ్ళిద్దరికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? గతంలో పవన్ కళ్యాణ్ అనేవారు పవన్ సార్ ఒక్క మాట అన్నాడంటే ఆ మాట మీద తొక్కాలంటే తొక్కాలి అనే లెక్కతో నడిచాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా సాధారణంగా పురాణాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చూసామా, ఆయన మహేశ్వరుడు అనమాట. ఈశ్వరుడు ఆయనకేమొద్దు, ఆయనకి ఏసీ వద్దు, ఆయన ఒకటి బట్టలు వద్దు, ఆయన ఏదో సింపుల్గా ఒక డ్రెస్ వేసుకొని ఎలక్షన్లో చూశారమ్మా ఇదంతా ఎలాగా అట్టకట్టిపోయింది ఆయనకి. అట్లాంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక వరం మనకి. ఎందుకని ఆయన్ని వరం అంటున్నారు, గొప్ప వ్యక్తి అని అంటున్నారు? ఆయన మరో సుందరయ్య గారు, ఆయన మరో దామోదర్ సంజీవయ్య గారు. మీ సర్వీస్లో ఎంతో మంది సీఎంలు చూశారు, ఎంతో మంది నాయకులను చూశారు. ఎందుకు ఒక పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన వచ్చి 8 నెలలు అవుతుంది, 8 నెలల్లో ఎందుకు ఇంత అభిమానం చూపిస్తున్నారు? స్వార్థం లేని నాయకుడు కావాలమ్మా, స్వార్థం లేని నాయకుడు కావాలి. నాయకులు అందరూ పుడతారు, అందరూ వస్తారు, మనిషి స్వార్థం ఉండకూడదు. అలాగే సుందరయ్య గారు కూడా స్వార్థం లేని మనిషి కాబట్టి ఇవాళ ఏ పార్టీలో ఉన్నా సుందరయ్య గారు దేవుడు అంటాం. అలాగే స్వార్థం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన కష్టపడిన సొమ్ము, ఆయన సంపాదించుకున్న సొమ్ము ఏమా సామాన్య రైతులు ఏమంటారు వాళ్ళు చనిపోతే మందులు తాగి చచ్చిపోతే ఎంత పనిచేయడమ్మా. ఎవరన్నా ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడిని చూపించమ్మా, సొంత డబ్బులు ఖర్చు పెట్టిన నాయకుడిని చూపించమ్మా. అందువచ్చే నేను సుందరయ్య గారు అన్నా. ఇంకేంటి అడగండి. ఏం చెప్తారు అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఆయన అంటే నమ్మకమా, అభిమానమా? నమ్మకం, అభిమానం ఉంది, నమ్మకం ఉంది. ఏం చేశారని నమ్మకం? ఏం చేయడం ఏంటమ్మా, ఇవాళ కనబట్టలేదమ్మా. 8 సంవత్సరాలు, 8 నెలలు, 6 నెలలు, 7 నెలలు అయింది. ఇవాళ ఆయన ఏం చేస్తున్నాడమ్మా? డిప్యూటీ సీఎం తీసుకున్నాడు, ఒక శాఖ ఏ శాఖ కావాలో ఆ శాఖ తీసుకున్నాడు. ఆయన ఆశపడాల ఏం చేయాలి అదే చేస్తున్నాడు. ఇవాళ ఎన్ని పంచాయతీలు ఉన్నాయో అన్ని పంచాయతీలు సొంత సొమ్ము లక్ష ఇచ్చారు. మొన్నే మా విలేజ్కి వెళ్ళాం, మాది విశాఖపట్నం జిల్లాలో మారుమూల గ్రామం. ₹1,00,000 జీతాలు లేక స్టాఫ్ ఇబ్బంది పడుతుంటే జీతాలు తీసుకున్నారు. అది పవన్ కళ్యాణ్ పుణ్యం. ఒక మాటలో ఏం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ గురించి? అమ్మా ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? ఏం చెప్పిన పవన్ కళ్యాణ్ అంటే నాయకుడు కావాలి, ఆయన సీఎం అవ్వాలి. ఇంకా రాబోయే కాలంలో ఈ కూటమి కలకాలం ఉండాలి, ఆయన సీఎం అవ్వాలి. ఇంకా ఏం చెప్తానంటే నా కళ్ళతో నేను చూడాలని కోరుకుందాను. ఓకే అది